హలో ట్రైనీలు, ఈరోజు మనం స్కిల్ లెర్నింగ్ గురించి నేర్చుకోబోతున్నాము. ఈ వీడియో యొక్క లక్ష్యాలు, ఈ సెషన్ తర్వాత మీరు వీటిని చేయగలరు. 1. స్కిల్ లెర్నింగ్ యొక్క 3 దశలను నిర్వచించండి. ఏ. అభిజ్ఞా దశ, బి. స్థిరీకరణ దశ, సి. స్వయం ప్రతిపత్తి దశ. 2. స్కిల్ లెర్నింగ్ యొక్క ముఖ్యమైన అంశాలను వివరించండి. ఏ. పరిశీలన, బి. పాల్గొనడం, సి. అనుకరణ, డి. పునరావృతం. ప్రారంభిద్దాం. స్కిల్ లెర్నింగ్ యొక్క 3 ఫేజెస్. మనలో ఉన్న స్కిల్ నాలెడ్జ్ మెరుగు పొంది డెవలప్ అయ్యేటప్పుడు ఫిజికల్ స్కిల్ గురించి మనం మెల్లిగా అర్థం చేసుకుంటాం. దీన్ని 3 పార్ట్స్గా విభజించాము. అది ఏ విధంగానో ఇప్పుడు చెప్తాను. అవగాహన దశ, సాధనా దశ, స్వయం ప్రతిపత్త దశ. ఇప్పుడు అవగాహన దశ గురించి చూద్దాం. ఈ ఫేజ్లో మీరు నేర్చుకోబోయేవి, మనం ఏమేం చెయ్యాలి, దేన్ని అచీవ్ చెయ్యాలి, ఏ ఆర్డర్లో, ఏ విధంగా. ఈ ఫేజ్లో ఇన్స్ట్రక్టర్ ఇచ్చే గైడ్లైన్స్తో ట్రైనీ ఏ స్కిల్ని నేర్చుకోవడానికి ఇష్టపడుతున్నాడో దానికి సంబంధించిన నాలెడ్జ్ని పొందుతున్నాడు. మొదటిది, ట్రైనీ ఇన్స్ట్రక్టర్ నేర్పిస్తున్న అన్ని విషయాలని శ్రద్ధగా గమనిస్తాడు. దృష్టిని సబ్జెక్టు మీద పెడతాడు. ఇన్స్ట్రక్టర్ 3 విషయాల్ని నేర్పిస్తారు. ఏం చెయ్యాలి అంటే సబ్జెక్టుకి సంబంధించిన విషయాన్ని మీరు ఎలా హ్యాండిల్ చెయ్యాలి, దీన్ని ఎలా చెయ్యాలి. ఇందులో ట్రైనీస్ ఏ రకంగా నేర్చుకోవాలో ఆ విధంగా ఇన్స్ట్రక్టర్ నేర్పిస్తారు. సేఫ్టీ పాయింట్స్. ట్రైనీస్కి నేర్చుకునే సమయంలో ఎటువంటి ప్రమాదమూ జరగకుండా నేర్పించేటప్పుడు వాళ్ళకి సేఫ్టీని ఇవ్వాలి. యాక్సిడెంట్స్ జరగకుండా జాగ్రత్త పడాలి. దాన్ని డీటెయిల్డ్గా చెప్పాలి. అప్పుడే ట్రైనీస్ కూడా పూర్తిగా అర్థం చేసుకుంటారు. అప్పుడే ఎటువంటి పొరపాట్లు జరగవు. పొరపాటనేది జరగకుండా చూసుకోవాలి. ఈ ఫేజ్లో ఇన్స్ట్రక్టర్ అన్ని విషయాల్ని నేర్పిస్తారు. అప్పుడే దాన్ని నేర్చుకునే వాళ్ళకి ఎలా కరెక్ట్గా ఇంప్లిమెంట్ చెయ్యాలో తెలుస్తుంది. సాధనా దశ. ఈ ఫేజ్లో ట్రైనీస్ అన్ని పనులను వాళ్లే స్వయంగా చెయ్యాలి. అలా చేస్తున్నప్పుడు ఎటువంటి పొరపాటు జరగకుండా వాళ్లు చూసుకోవాలి. కాబట్టి అన్ని రకాలుగా వాళ్లకి సరైన శిక్షణని ఇవ్వాలి. దీని ద్వారా నేర్చుకునేవాళ్ల అలవాట్లు లేదా ఇన్స్ట్రక్టర్ ఏ సిస్టంలో నేర్పిస్తున్నారో తెలుస్తుంది. మీరు నేర్పిస్తున్న ఒక విషయాన్ని బాడీ లాంగ్వేజ్తో పాటు మీరు నేర్పిస్తేనే అది వర్కౌట్ అవుతుంది. అలాగే అది నేర్చుకునేవాళ్లు క్లియర్గా అర్థం చేసుకోగలరు. ఏ విషయాన్నైనా మీరు ప్రెజెంట్ చేసేటప్పుడు ఆ విషయాన్ని ఏ రకంగా ప్రెజెంట్ చెయ్యాలో అలాగే చెయ్యాలి. అప్పుడే రిజల్ట్ అనేది కరెక్ట్గా ఉంటుంది. ఏ స్టేజ్లో ట్రైనీ ఏం చెయ్యాలి, ఎలా చెయ్యాలి, దాన్ని ప్రాక్టికల్గా ట్రైనీ ట్రై చెయ్యాలి. ఇలా స్వయంగా చేయడానికి ఎప్పుడు సిద్ధపడతాడు, అలాగే ఎంత బాగా చేస్తాడు, ఇవన్నీ ట్రైనింగ్ ఇచ్చేటప్పుడే తెలిసిపోతాయి. ఈ ఫేజ్ ద్వారా ట్రైనీ స్వయంగా నేర్చుకోవడానికి మన ముందుకొచ్చి నిలబడతాడు. స్వయం ప్రతిపత్తి దశ. ఈ ఫేజ్లో ట్రైనీ ఎటువంటి పొరపాటు చేయకుండా, సహాయం లేకుండా ఇచ్చిన సమయంలో తన పనిని పూర్తి చేయడం నేర్చుకోవాలి. అలాగే ట్రైనీకి ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. ఎందుకంటే ఈ సమయంలో ఎక్కువ ఆలోచించడమో, ఎక్కువ శ్రద్ధ పెట్టడమో అవసరం లేదు. ఒక ట్రైనీ ఒక సబ్జెక్ట్లో బాగా ఎక్స్పర్ట్ అయితే ఏమాత్రం ఆలోచించకుండా ప్రతి ఫేజ్ని ఈజీగా, ఎటువంటి సమస్య లేకుండా సులభంగా పూర్తి చేస్తాడు. ఈ ఫేజ్లో నేర్చుకునేవాడు తను చేస్తున్న పనిలో ఎక్స్పర్ట్ అయిపోతాడు. తన స్కిల్ ఏమిటో ఇప్పుడు బయటపడుతుంది. స్కిల్ లెర్నింగ్. మీ స్కిల్స్ని బయటపెట్టే విధానాలు. ఒక విషయంలో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలంటే ఆ విషయం మీద మీరు ప్రాక్టికల్ ట్రైనింగ్ తీసుకోవాలి. ఒకేషనల్ ట్రైనింగ్లో ఉన్నవాళ్లకి వాళ్ళు నేర్చుకుంటున్న సబ్జెక్ట్ని మాత్రమే నేర్పిస్తారు. ఆ తర్వాతే ఆ ఇన్స్ట్రక్టర్ ట్రైనీస్కి అవసరమైన మిషనరీ వంటి విషయాలని సరైన మార్గంలో ఉపయోగించుకునే విధంగా సేఫ్టీ ప్రికాషన్స్తో పాటు అన్నిటినీ డీటెయిల్డ్గా ఒక్కొక్కటిగా చూపించడం మొదలుపెడతారు. ఆ తర్వాత ట్రైనీస్ని ఒంటరిగా పనిచేయమంటారు. ఎందుకంటే ట్రైనీ ఇందులో ఎక్స్పర్ట్ అవ్వాలి. అలా ఎక్స్పర్ట్ అవ్వాలంటే వాళ్ళ సబ్జెక్ట్ని అర్థం చేసుకోవాలి. అందుకే గమనించాలి, షేర్ చేసుకోవాలి, అదే రకంగా పనిని ఇంప్లిమెంట్ చెయ్యాలి. ఇప్పుడు వీటిని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నిద్దాం. అబ్జర్వేషన్. ఇన్స్ట్రక్టర్ ఒక మిషన్ని ఏ రకంగా ఆపరేట్ చెయ్యాలో డీటెయిల్డ్గా మీకు నేర్పిస్తారు. ఆయన పక్కనే నిలబడి మీరు నేర్చుకోవచ్చు. ట్రైనీస్ అందరూ దీన్ని ఖచ్చితంగా గమనించాలి. ఈ ఫేజ్లో ఇన్స్ట్రక్టర్ ఏ రకమైన పొరపాటుని చేయకూడదు. ట్రైనీస్ కూడా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని ఫాలో అవ్వాలి. అక్కడ ఏం చూపిస్తున్నారు, దాన్ని మనమెలా ప్రెజెంట్ చెయ్యాలి, అండ్ దాన్ని చేయగలిగిన టెక్నిక్స్, టూల్స్ హ్యాండిలింగ్. ఎందుకంటే టూల్స్ని హ్యాండిల్ చేయడం చాలా కష్టం. అదేవిధంగా సేఫ్టీ మెథడ్స్ని కంపల్సరీ ఫాలో అవ్వాలి. పార్టిసిపేషన్. ఈ ఫేజ్లో
ట్రైనీస్ యూజ్ చేస్తున్న అన్ని వస్తువులు అవి టూల్స్ లాంటివి కావచ్చు. వాటిని సేఫ్గా ఎలా చూసుకోవాలో ట్రైన్ చేస్తారు. అవసరమైనప్పుడు మాత్రమే ఇన్స్ట్రక్టర్ ఏం చెయ్యాలో చెప్తారు. ఈ రకంగా చేయటం వల్ల ఒక ట్రైనీ అన్ని టూల్స్ని ఎలా సేఫ్గా ఉపయోగించాలో నేర్చుకుంటాడు. ఆ తర్వాత ఆ ట్రైనీ ఆత్మవిశ్వాసంతో తన గ్రూప్తో కలిసి పనిచేస్తాడు. ఇమిటేషన్. ఈ ఫేజ్లో ట్రైనీస్ ఇన్స్ట్రక్టర్ని కాపీ చేయడానికి ప్రయత్నిస్తారు. ఏ పని చేసినా అది వాళ్ల మొదటి అనుభవంగా ఉంటుంది, కాబట్టి పొరపాటు జరిగే అవకాశాలు కూడా ఉంటాయి. ఆ విధంగా జరిగితే ఇన్స్ట్రక్టర్ తన ట్రైనీకి అర్థమయ్యేట్టుగా చెప్తారు, లేదంటే ఈ పొరపాటు అలవాటైపోతుంది. కాబట్టి ఇన్స్ట్రక్టర్ గమనిస్తూ ఉండాలి. అంటే వాళ్ళు నేర్పించిన వాటిని ట్రైనీస్ కరెక్ట్గా ఫాలో అవుతున్నారో లేదో చూడాలి, లేదంటే వాళ్ళు గమనించిన వాటిని పూర్తిగా మర్చిపోవడం జరుగుతుంది. రిపిటీషన్. ఇమిటేషన్ స్టేజ్లో ఇన్స్ట్రక్టర్ ఇస్తున్న ప్రాపర్ గైడెన్స్తో ట్రైనీస్ నేర్చుకున్న విషయాన్ని ఇంప్లిమెంట్ చేసే రూల్స్ ఇంకా టెక్నిక్స్ని నేర్చుకుంటారు. కానీ పర్ఫెక్షన్, స్పీడ్ మరియు స్టెబిలిటీ కోసం వాళ్ళు చెప్పిన విషయాన్ని రిపీట్ చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఒక విషయాన్ని నేర్చుకుని అందులో ఎక్స్పర్ట్ అవ్వాలంటే రిపిటీషన్ అనేది ఖచ్చితంగా ఇక్కడ అవసరమవుతుంది. ఇంతవరకు మనం ఏమేం నేర్చుకున్నామో ఒక్కసారి రివైజ్ చేద్దామా? ఈ స్కిల్ లెర్నింగ్ వీడియోలో 3 ఫేజెస్ ఉంటాయి: కాగ్నిటివ్, ఫిక్సేషన్ ఇంకా అటానమస్. మొదటి ఫేజ్లో ఎలా సురక్షితంగా ప్రతి విషయాన్ని మనం ఫాలో అవ్వాలో పూర్తిగా నేర్చుకున్నాం. అన్నిటినీ ప్రాపర్గా క్లియర్గా నేర్పించడం వల్లే అన్ని విషయాల్ని సిస్టమేటిక్గా నేర్చుకోగలుగుతున్నాం. తర్వాత ఫేజ్లో చూశారంటే ట్రైనీస్కి ఆత్మవిశ్వాసాన్ని పెంచి వాళ్ల పనిని సక్రమంగా చేయటానికి సాయపడుతోంది. నేర్చుకునే ఫేజెస్లో అబ్జర్వేషన్, పార్టిసిపేషన్, ఇమిటేషన్ అండ్ రిపిటీషన్ ఉంటుంది. ఈ సెషన్లో బోధించిన ప్రతిదాన్ని మీరు అర్థం చేసుకున్నారని ఆశిస్తున్నాను. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు ధన్యవాదాలు మరియు గుడ్ బై.